సౌందర్యం ఏమిటి, దాని రుచి ఏమిటి, దాన్ని ఉచ్చరిస్తూ దానిని కూడా దర్శిస్తే శ్రోత్రస్య శ్రోత్రం. ఇది ఇంద్రియముల వెనుక, ఇంద్రియములను ప్రేరణ చేస్తూ ఉండే ఆ ఇంద్రియముల వెనుకుండే శక్తిని దర్శించే ప్రయత్నం వివేకం. దీనివల్ల ఇది మంచి మెడిటేషన్. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మీరు బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని కట్ ఆఫ్ చేసేయాల్సింది ఏమీ లేదు. చూస్తూ ఉంటాను, వినేది వింటూ ఉంటాను. కానీ ఎంతసేపు శబ్దాన్ని దర్శించటమే కాకుండా, శబ్దాన్ని వింటూ తెలుసుకోవటమే కాకుండా, ఆ శబ్దాన్ని వినే ఆ వినికిడి శక్తిని కూడా దర్శించే ప్రయత్నం, చూపుని కూడా, దృశ్యాలన్నింటినీ చూస్తూ ఉండే చూపుని కూడా దర్శించే ప్రయత్నం వివేకం. ఇది సెకండ్ స్టేజ్ వివేకం. ఈ సెకండ్ స్టేజ్ వివేకాన్ని మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో, ప్రథమ వివేకం ఏమిటి, వివేకంలో మొదటి స్టెప్ ఏమిటంటే దేహంతో వివేకం, రెండోది ఇంద్రియాలతో వివేకం. ఇంద్రియాలతో వివేకం చేసినప్పుడు మీకు నేను ఎప్పుడైనా అయ్యా మీరు చూసే జగత్తు స్వప్నము వంటిది అని నేను చెప్పినప్పుడు అవును అనిపిస్తుంది. మీరు ఇందాక నేను చెప్పిన అభ్యాసం మీరు చేసి చూడండి. దృశ్యాన్ని చూస్తుండగానే ఆ దృశ్యాన్ని చూచే ద్రష్ట చూపు, ఆ చూపుని కూడా మీరు చూస్తే అప్పుడు మీకు రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి దృశ్యము, రెండు ఆ దృశ్యాన్ని మన ముందు ప్రదర్శిస్తున్నటువంటి చూపు. చూపు ఉండాలి కదండి, చూపు లేకపోతే చూడబడేది ఏదే ఉన్నది. ఈ రెండు కూడా మీ పరిగణనలోకి వస్తాయి. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ చూపులో మహిమ ఏమిటో మీకు అనుభవం వస్తుంది. చూడబడేది మిథ్య అని పాఠంలో చెప్పినప్పుడు అంతే. ఎందుకంటే ఈ చూపు ఎప్పటికీ మారదు, అది అవినాశి. వెరాజ్ ఈ చూడబడేది అలా మారిపోతూ ఉంటుంది. జగత్తు మిథ్య అని చెప్పిన మాట చాలా చక్కగా అవగాహనకు వస్తుంది. ఎవరో ఒక పండితుడు నాతో ఏమన్నా జగత్తు మిథ్యని అలా ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి అన్నారు. నేను అన్నాను, ఎందుకు ప్రూవ్ చేయాలండి, నాకేం పనేం లేదా, కంఠం నొప్పిగా కూడా ఉంటుంది, మీతోటి పడి వాదించి మిమ్మల్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమున్నది. మీరు ఎప్పుడైనా దర్శనము చక్షుషశ్చక్షు అని కేనోపనిషత్తులో చెప్పిన ప్రకారంగా మీరు ఆ నేత్రేంద్రియము వెనుక ఉండే సామర్థ్యం ఏమిటో మీరు దర్శించి వివేకాన్ని అభ్యాసం మీరు చేయండి. చేసి అప్పుడు మీరే అవగాహనకి రండి, మీరే తెలుసుకోండి అది మిథ్యని. నేను మీకు ప్రూవ్ చేయాల్సిన పూచి నా మీదే ఉంది అని చెప్పాను నేను. ఇదే డిస్ప్యూటేషన్స్ వల్ల ఏం తేలుతుందండి. ఇప్పుడు ద్వైతవాది నేను కూర్చుని ఓ సభ పెట్టి డిస్ప్యూటేషన్ మేము వాదించామనుకోండి, ఆ సభలో మీ సంఖ్య ఎక్కువ ఉంటే నన్ను జయహో జయహో అంటారు. మీ సంఖ్య కంటే ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, జనరల్గా ఎక్కువే ఉంటుంది. ఆయన మొత్తం పటాలు ఉంటాం వేసుకొచ్చారంటే మిమ్మల్ని నన్ను కూడా వాళ్ళు జయ జయ ధ్వానాలు మునిగిపోయేట్లా చేస్తారు. ఆయనే నెగ్గుతాడు, మనమేం నెగ్గిది. కాబట్టి డిస్ప్యూటేషన్స్ వల్ల ఏమి తేలుతుంది, ఏమీ తేలదు. కాబట్టి మీరు పరిశీలించి ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది. కాబట్టి ఇంద్రియ శక్తులతోటి వివేకాన్ని అభ్యాసం చేసినప్పుడు జగత్తు మిథ్య అనే సత్యము బాగా అవగాహనకు వస్తుంది. తద్వారా భోగాసక్తి తగ్గుతుంది. ఎందుకంటే ఇంద్రియాలే ద్వారానే భోగముల యందు ఆసక్తి ఉంటుంది. టీవీ చూస్తున్నారనుకోండి, సమ్ సోప్ ఓపెరా టీవీలో వస్తూ ఉంటాయి, అది చూస్తున్నారనుకోండి, అది చూస్తుండగా హఠాత్తుగా ఈ టీవీ సీరియల్ని చూసే చూపు ఏమిట్రా అని అది చూడడం ప్రారంభించారనుకోండి, ఇంక టీవీ సీరియల్ దాని పసంతా పోతుంది, అక్కడికే పోతుంది. దేర్ ఇట్స్ భోగాసక్తి తగ్గిపోతుంది. అది రెండో రకం వివేకం. మూడో రకం వివేకం మనస్సు. మనస్సుతోటి మీరు వివేకం చేసినట్లయితే సుఖదుఖముల ఎడల ఉండేటువంటి భ్రాంతి పోతుంది. సుఖం ఎడల ఉండే రాగము, నాకు సుఖమే కావాలి, దుఃఖం ఎడల ద్వేషము, దుఃఖం నా దరిదాపులకి రాకూడదు అనే ద్వేషము. ఈ రాగద్వేషాలు సుఖదుఖాల ఎడల మనిషి వాటితో బతుకుతూ ఉంటాడు. వాటి వల్లనే నెక్స్ట్ జన్మ కూడా అవే నిర్ధారణ చేస్తాయి, ఈ రాగద్వేషాలే. సో సుఖదుఖముల నుండి వివేకం నిర్మాణం అవుతుంది. ఎందుకంటే సుఖదుఖములకు లోకస్ మనస్సు. తద్వారా వీడికి రాగద్వేషముల యొక్క పట్టు నుంచి బయటపడిపోతాడు. ఎంత గొప్ప వివేకం అండి. కాబట్టి ఈ వివేకానికి ఇది మొదటి అడుగు. తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. సుభాష్యమందాము. వాసాంసి వస్త్రాణి
జీర్ణాని దుర్బలతాంగతాని. అది ఆయన పదానికి పదం అర్థం. దీనే తెలుగులో మన వాళ్ళు ఏమంటారు, ముక్కస్య ముక్కార్థ అంటారు. అంటే ముక్క, ముక్క అంటే చిన్న పీస్ ఆఫ్ వర్డ్ అండి. ఈ ముక్కకి ఆ ముక్క అర్థం. వాసాంసి ఒక ముక్క, ఆ ముక్కకి అర్థం ఏంటి? వస్త్రాన్ని. ముక్కకి ముక్క అర్థం. జీర్ణాన్ని మొక్కకి దుర్బలతాంగతాన్ని. రెండు ముక్కలు వచ్చాయి ఇక్కడికి. అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా గంభీరంగా ఉంటుంది భాష్యం. ఇక్కడ గాంభీర్యానికి స్థానం ఏం లేదు కనుక ఊరికి అర్థం చెప్పేస్తున్నారు. జీర్ణమయ్యాయి అంటే దుర్బలమైపోయినాయి, ఇంకా బలం లేదు. వీడు చొక్కా ఉప్పుదామని చిరిగిపోతుంది. తొడుక్కుందామని చెప్పేసి ఇలా ఉప్పి ఇలా చిరిగిపోతుంది. ఇంకా అలాంటి చొక్కాని ఇచ్చేసి ఏం పెట్టుకుంటాడండి? అది అవతల పారేసి ఇంకో చొక్కా వేసుకుంటాడు. సో జీర్ణాన్ని అంటే దుర్బలతాంగతాన్ని, శిథిలమైపోయాయి. దేహం కూడా అలాంటిదే. కాబట్టి ఎవరైనా మరణించారనుకోండి, అమ్మాయ్యా పైకి అనకూడదంటే చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే బాగుండదు. కానీ మామూలుగా దాని దృష్టికోణం ఎలా ఉండాలంటే, వల్లే పాపం చాలా దుఃఖపడుతున్నాడు జీవుడు, ఆ దుఃఖం నుంచి విముక్తుడైపోయాడు, శుభం భూయాత్ అని అనుకోవాలి. పైకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. బికాజ్ సమాజంలో మరణం గురించిన దృష్టికోణం అంతా గడబిడగా ఉంది కదా, అందు గురించి పైకి అనేది కాదు, కానీ మన అంతటా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మరణ భయం పోతుంది. మరణ భయం పోతుంది అంతే. ఎందుకంటే మరణాన్ని గురించి భయపడ్డాయేంటి? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణం అనేది ఆత్మస్వరూపానికి, నా స్వరూపానికి లేనే లేదు, దాని గురించి చింత చేసేదే లేదు. అస్తు. సో దుర్బలతాంగత. యథా లోకే, అది యథాగత అర్థం. యథా అంటే లోకే, దృష్టాంతం అనమాట. లోకంలో ఎలాగైతే అని అర్థం. పరిత్యజ్య, విహాయ, పరిత్యజ్య, విహాయ అంటే పరిత్యజ్య, విడిచిపెట్టి, నవాని అభినవాని. ఊరికే నవానికి నవాని అంటే అర్థం బాగుండదు కదా అని నవానికి అభినవాని అంటే కొత్త, ఈజ్ ఈక్వల్ టు కొంగ్రొత్త అని అర్థం. అభిజత చేశారు. ఊరికే అర్థం అంతే. అభినవములు. గృహ్ణాతి ఉపాదత్తే, స్వీకరించుచున్నాడు అని అర్థం. ఉపాదత్తే అంటే స్వీకరించటం. నరహ పురుష, మనిషి. పురుష అంటే మగవాడిని కాదండి, మనిషి అని అర్థం. మనిషి అంటే జెండర్ ఏమీ లేదు అక్కడ. పురుష, నరహ అన్న పదానికి పురుష. నరహ అంటే చెప్పాను కదండి, వినాశము లేనిది. పురుష కూడా అర్థం అదే. పురుషేతే ఇది పురుష, దేహమునందు ప్రకటమవుతూ ఉండే ఆత్మ. దేహానికి వినాశం ఉంది కానీ ఆత్మకు వినాశము లేదు అని అభిప్రాయం. అపరాణి అన్యాని. అపరాలంటే అపరములు అంటే అన్యములు అని. అపరములు అంటే కందులు వినువులు అని కాదు. వాటికి కూడా పేరు ఎందుకు వచ్చిందంటే, మీకు వాళ్ళు ఏం చేస్తారంటే వరి పండిస్తారు. వరి పండించి వరి పంట మళ్ళీ వరి పండిస్తారు. ఈ రెండు వరి పంటలకి మధ్యలో మరో పంట పండిస్తారు. అపరము, దట్ ఈస్ ది అపర. అపర శబ్దానికి కందులని కాదర్థం, మినువులని కాదర్థం. కందులు కావచ్చు, మినువులు కావచ్చు, పెసలు కావచ్చు, ఉలవలు కావచ్చు, జనుము కావచ్చు, ఏదైనా అపరమే. దీనికి మధ్యలో అలా అనిపించింది నాకు. కరెక్ట్గా అపరాణి అంటే ఇతరములైనవి, అత్యత్ర అన్యాని ఇతరములైనవి. తర్వాత తథా తద్వదేవా, అదే విధముగా, యథాలోకే, ఎలా అయితే లోకంలో ఈ చొక్కాలు మార్చుకోవటం అనే దృష్టాంతం ఉన్నదో అదే విధంగా శరీరాన్ని విహాయ, దానికి అర్థం ఏం చెప్పట్లేదు ఆయన, దేహములను విడిచిపెట్టి, అన్యాని అజీర్ణాని, జీర్ణములైన శరీరములను విడిచిపెట్టి, అన్యాని ఇతరములైన శరీరములను సంయాతి సంగచ్చతి చక్కగా పొందును అని అర్థం. కాబట్టి ఈ శరీరం విడిచిపెట్టేశాడు, అయ్యో చచ్చిపోయాడు. ఏమిటి చచ్చిపోవడం? ఎవళ్ళు ఈ దుఃఖిస్తున్న వాళ్ళు ఎవళ్ళు? ఆయన చచ్చిపోయాడని వీడు దుఃఖిస్తున్నాడు. వీడు ఇప్పుడు డబ్బు ఒకటి నలుగురు కొన్న డబ్బు ఎవరో కొట్టేశారనుకోండి, అప్పుడు ఒకడు ఇంకొకటి ధనాల నాశాన్ని గురించి దుఃఖిస్తే దానికి ఏమైనా అర్థం ఉందా? ఎనీవే
సో చచ్చిపోయాడని వీడు దుఃఖిస్తున్నాడంటే వీడెవరో పోనీ శాశ్వత కాలం బతికేవాడైతే వాడు చచ్చిపోయాడు దుఃఖించడానికి కూడా సందర్భం ఉండాలి కదా. ఏదో ఈ దుఃఖం అనేది కూడా ఎలా ఉంటుందంటే దుఃఖించాలి కాబోలని దుఃఖించాలి కాబోలని దుఃఖించటం అంటే దేనికి దుఃఖించటం అంటే ఆయన పోయారని దుఃఖించటం ఏదో కొంత ఉంటుంది. అంటే మెమొరీస్ ఉంటాయి కదండి, ఆ వ్యక్తితో అనుబంధము, చిరకాలము అనుబంధం, 50 ఏళ్ళు 60 ఏళ్ళ అనుబంధం ఉందని 50 ఏళ్ళ అనుబంధం ఉందనుకోండి, ఏవో బాల్య జ్ఞాపకాలు ఇవి అవి వచ్చి అయ్యో అని అనిపిస్తుంది. ద మిస్సింగ్ ది పర్సన్ విల్ బి దేర్. బట్ మరణం అన్నది అతి సహజమైన విషయం, దాని గురించి అసలు దుఃఖించాల్సిన సందర్భమే కాదు. చాలామంది ఎందుకు దుఃఖిస్తారంటే ఒక గతానుగతికో లోక అని 10 మంది నడిచిన దారిలోనే వీడు కూడా నడుస్తాడు. కొత్త పుంతలు తొక్కడం అన్నది అంటే కొత్త దారిలో నడవటానికి మనిషి ఇష్టపడ్డాడు. అందరూ నడిచిన దాంట్లోనే నడుస్తాడు. ఓటు వేయాలంటే మీరు అందరూ దేనికి ఎవరికి ఓటేస్తున్నారండి అని అడుగుతాడు. మేమందరం దీనికి ఓటేస్తున్నాం, సరే తను అదే ఓటేసి వస్తాడు. అదే అలా గతానుగతికో లోక. కాబట్టి చచ్చిపోయినప్పుడు మనం ఏడవాలి అని ఒక వ్యవస్థ, దాని ప్రకారం ఏడిచేస్తూ ఉండటం. అంతేగాని అదేమీ సందర్భశుద్ధున్న ప్రసక్తి కాదు. ఎనీవే, సో విహాయ జీర్ణాన్ని అన్యాని. కాబట్టి ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టాడంటే ఈ దిక్కుమాల దేహం ఇది పాడైపోయింది, ఇంక దాన్ని పట్టుకుని వేలాడితే వాడికి ఏం సుఖమా ఏమన్నాను, ఎందుకు పనికిరాని దేహం అది. దీన్ని విడిచిపెట్టేస్తే కొత్త చొక్కా దొరుకోవచ్చు, కొత్త దేహాన్ని ధరించవచ్చు, మంచి చక్కటి కొత్త దేహాన్ని ధరించవచ్చు, నవనవలాడిపోయే దేహాన్ని ధరించవచ్చు. నవాని అంటే నవనవలాడే అంటే అదే నవ అంటే నూతనమైన. సో అలాంటి దేహాన్ని పొందుతున్నాడు, చక్కగా పొందుతాడు, ఏమీ లోటు లేదు, దేహానికి ఏ లోటు లేదు. సో దేహి ఆత్మా పురుషవత్ అవిక్రియ ఏవా ఇత్యర్థః. దేహి అంటే ఆత్మ అంటే జీవ ఇత్యర్థ, జీవుడనే అర్థంలో వాడేరా మాటని. ఓకే, అంతేగాని పరమాత్మ అని మాత్రం కాదు. దేహి యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే, అది నశించేది ఎలాగూ కాదు. అంటే అవిక్రియ ఏవా అంటే ఈ వ్యక్తి యొక్క యథార్థ స్వరూపం ఏదైతే ఉన్నదో దాంట్లో వికారాలు ఏమీ రావు. ఆత్మ చైతన్య శక్తి అనేది ఏదైతే ఉన్నదో అది అలాగే మరో చోట ప్రకటమైపోతుంది తప్పిస్తే దానికి ఏ వికారములు లేవు. తర్వాత శ్లోకం. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. ఈ శ్లోకం చాలా గొప్పది. భారత స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన టైంలో ఈ విప్లవ వీరులు ఉన్నారే, వీళ్ళు మృత్యుదండన విధించబడినప్పుడు ఈ శ్లోకాన్ని వల్లిస్తూ మృత్యువుని ఆనందంగా చిరునవ్వుతో కౌగులించుకునేవారు అని మనకి హిస్టరీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు భగత్ సింగ్, అలాగే సుఖదేవ్ అని ఒక ఆయన, వీళ్ళందరినీ కలిపి ఉరి తీశారు, 3 4. వీళ్ళని ఉరికంబానికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఇదే నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః అని వల్లించుకుంటూ వెళ్ళి ఆ ఉరి తీసి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పలకరించి అడిగి, వాడు మన ఇండియన్నేగా, ఉరి తీసేవాడు కూడా మన ఇండియన్నే, వాడిని పలకరించి నాయన నువ్వేం చెత్త చేయకని వాడికి వీళ్ళు ఓదార్పిచ్చి తాడుకుంటా తమ మెడలో తాళ్ళు రామే పెట్టుకుని రెడీ ఫర్ డెత్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్, ఆ మొహం మీద ముసుగేసుకుని నవ్వుకుంటూ మరణించారు. ఎందుకంటే ఈ శ్లోకం చెప్పుకునేవాడు. కాబట్టి ఈ శ్లోకం చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు సపోజ్ మనిషి మృత్యుశయ్య మీద ఉన్నాడు అనుకోండి, మనిషికి తెలుస్తుంది ఇంకా మనం మరణించబోతున్నాము అని తెలుస్తుంది, అంటే ఈ దేహాన్ని త్యాగం చేయబోతున్నాము అని తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను అప్పుడెప్పుడో కథ చెప్పాను చూడండి, ఆ దూడ చీపురు గట్టి తినేస్తోందని బెంగెట్టుకుంటూ అలా మరణించేదానికంటే చాలామంది మరణ సమయంలో ఏమని బెంగపెట్టుకుంటారంటే, మీకు దృష్టాంతం నేను చెప్తా. ఒక ఆయన నేను హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళా, చాలా బెంగగా ఉన్నారు ఆయన. ఎందుకంటే మీరు బెంగగా ఎందుకున్నారండి అని నేను అడిగా. ఎందుకంటే ఏదో వైద్యం జరుగుతోంది, మీకు సేవలు చేసి వాళ్ళు చేస్తున్నారు, కొద్ది రోజుల్లో మీరు బయటకు వచ్చేస్తారు, ఏం పర్వాలేదు, ఎందుకు బెంగ ఎందుకు పెట్టుకున్నారంటే
చాలా వ్యవహారాలు పెండింగ్లో ఉండిపోయాయో ఆ వ్యవహారాలన్నింటినీ చూసుకోవాలి. రైతు ఏమో ఇంకా వాడు శిస్తు అది ఇవ్వాలి. నేను ఇక్కడ హాస్పిటల్లో పడిపోయి ఉన్నాను. రైతులు శిస్తులు వాళ్ళ దగ్గర సరైన టైంలో వసూలు చేసుకోకపోతే వాళ్ళు సరిగ్గా ఇవ్వరు. తర్వాత మళ్ళీ రెండో పంటకి నీరు అది చూసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి. నేను ఇక్కడ హాస్పిటల్లో ఉండిపోయానని బెంగపెట్టుకున్నాను. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడంటే శారీరకమైన అనారోగ్యం కేవలము శరీరంలో ఉండే పీడ మాత్రమే కాదు. మనిషికి తను లేకపోతే, తను రంగంలో కర్ర పట్టుకుని నిలబడకపోతే ఆ పనులు అవ్వవేమో అనే బెంగ. ఈ బెంగ ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? కర్తృత్వం. నేను చేయాల్సి కర్తను నేను అనేది. మనిషి ఎప్పుడు కూడా కర్తను నేనని బతుకుతాడు తప్పించి, మీకు మైకు బాగా వినపడుతుంది వెనకాల, అలా బతుకుతాడే కానీ అసలు ఈ కర్తృత్వము సత్యమా అనే ప్రశ్న కలలో కూడా వేసుకోండి. ఎందుకంటే మనిషి దేవాలయానికి వెళ్తాడనుకోండి, దేవాలయంలో నీవు కర్తవనంటారా లేకపోతే నీకు ఎందుకు కర్తృత్వం లేదని చెప్తారా? ఏం చెప్తారు మీకు? దేవాలయానికి తిరుపతి దర్శనానికి వెళ్ళారనుకోండి, అయితే లోకల్ దేవాలయానికి వెళ్ళి మీరు సహస్రనామ పూజ చేయించారనుకోండి, ఆ పూజారి మీతోటి మీరు పూజ చేశారండి కానీ మీ ఎందుకు కర్తృత్వం లేదు, ఈ సత్యాన్ని తెలుసుకోండి అని చెప్తాడా? ఏం చెప్తాడు మీరు? కాబట్టి మీరు దేవాలయానికి ఒకసారి కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు వెళ్ళినా నీ స్వరూపమునందు కర్తృత్వము లేదు అనే మాట మీకు చెవిలో పడే అవకాశమే లేదు. అక్కడ అటువంటి బోధకి స్థానము కానే కాదు. పైగా దేవాలయంలో మీరు కామ్యకర్మలను వెంటబెట్టుకుని పోయినట్లయితే మీ యందు కర్తృత్వ బుద్ధిని అధికం కూడా చేస్తాడు. పైగా వాళ్ళు అడుగుతారు, ఎవరండి కర్త, ఎవరండి పూజ కర్త, ఎవరండి అని అడుగుతారు. ఎప్పుడైనా విన్నారా మీరు ఆ మాట? కనుక మనిషి సమాజంలోకి వెళ్ళాడు అనుకోండి, 10 మంది బంధువులకు వెళ్ళారనుకోండి, బంధువులతో కలిశారనుకోండి, ఆ కలిసినప్పుడు మీ యందు కర్తృత్వ బుద్ధి బలపడుతుందా సన్నగిల్లుతుందా? బలపడుతుంది. మార్కెట్కి వెళ్ళారనుకోండి, కర్తృత్వ బుద్ధి బలపడుతుంది. మీరు కర్తృత్వ బుద్ధి సన్నగిల్లాలి అంటే గీత క్లాసుకి రావాలని ఇంక మరో స్థానం లేదు దానికి. తర్వాత మనిషి కర్తృత్వము వల్ల మాత్రమే దుఃఖాన్ని పొందుతాడు. ఎందుకంటే కర్త ఏమనుకుంటాడంటే నేను ఈ పని చెయ్యాలి, చేసేవాడిని నేను అని అనుకుంటాడు. ఎప్పుడైతే కర్తను నేనని అనుకుంటానో, నేను ఆ సమయంలో ఆ పని ఏ కారణం చేతనన్నా చేయలేకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే ఈ కర్తృత్వం అనే భారము కృంగదీసేస్తుంది మనిషిని. ఎందుకంటే వీడు చేయాలి కదా. కర్తను నేను ఎప్పుడైతే అవుతానో, ఆ పని నేను ఎప్పుడైతే చేయలేకపోయానో అదంతా కూడా పాడైపోయింది. దానివల్ల రావాల్సిన ఫలమంతా చెడిపోయింది. జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు. నడవాల్సిన స్థితి నడవటం లేదు. నడవాల్సిన ఇల్లు నడవటం లేదు. రావాల్సిన రాబడి రావటం లేదు అని ఈ విధంగా దాని మీద అలా అల్లేసుకుని, ఎవేవో అల్లేసుకుని ఒక చక్కటి సత్యాన్ని చూడలేకపోతాడు, అంధుడైపోతాడు. ఏమిటి తెలుసునా ఆ చక్కటి సత్యము? ఈ జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా కూడా అది ఈశ్వరుని యొక్క మహిమ చేతనే. ఆ ఈశ్వరుడు అంటే ఎక్కడో కూర్చుంటాడని కాదు, ఈ నియతి, జగన్నియతి రూపంగా ఉండే ఈశ్వరుని యొక్క ప్రభావం చేతనే జరుగుతుంది అనే సత్యాన్ని, అంతటి బలమైన సత్యాన్ని, సూర్యుడు ఎంత గట్టిగా ప్రకాశిస్తున్నాడో ఈ సత్యం కూడా అంత గొప్పగా ప్రకాశిస్తోంది. అయినా సరే వీడు అంధుడైపోతాడు. వీడు గుడ్లగూబ ఎలా అయితే సూర్యకాంతిని చూడలేదో, ఇంతటి గొప్ప సత్యాన్ని వీడు చూడలేడు, జీవితకాలం మొత్తం మీద చూడలేడు. అలాగే ఆ కర్తృత్వ భావనతోటి చచ్చిపోతాడు. నేను కర్తని, నేను లేకపోతే ఈ కుటుంబం ఎలా నడుస్తుంది, ఈ కుటుంబాన్ని ఇంతవరకు పోషించిన వాడిని నేనే చచ్చిపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది అని బెంగపెట్టుకు చచ్చిపోతాడు. కాబట్టి మహాదోషం. ఎనీవే, కానీ ఆత్మస్వరూపమునందు కర్తృత్వము యథార్థము కాదు. ఇప్పుడు మరణించే ముందు మనిషిని కృంగదీసేసేటువంటి మహాభయం ఏమిటో తెలుసునండి? కర్తృత్వం. ఈ శ్లోకాన్ని కనుక ఒక్కసారి పఠించుకుంటే ఆ మరణ శయ్య మీద ఉన్నవాడు ఆ కర్తృత్వ భావం నుంచి బయటపడిపోయి హాయిగా గుండెల మీద చేయి వేసుకుని ప్రాణాన్ని విడిచిపెడతాడు.
యోహి రక్షతి యోహి గర్భే రక్షతి. భాగవతంలో వస్తుంది. ఎవడు రక్షించేది అని అడుగుతాడు. అడిగితే సమాధానం చెప్తాడు, గర్భంలో ఉండగా ఎవడు రక్షించాడో వాడే రక్షిస్తాడు అని చెప్తాడు. తల్లి గర్భంలో ఉండగా ఎవరు రక్షించారండి? తల్లి రక్షించిందా? పోనీ తండ్రి వీడేమైనా రక్షించాడా? పోనీ ఊళ్ళో ఉండే రాజుగారు రక్షించారా? లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రక్షించారా? ఎవరు రక్షించారు గర్భంలో ఉండగా? యో రక్షతి గర్భే, గర్భంలో ఉన్నప్పుడు ఎవడు రక్షించాడో గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాడే రక్షిస్తాడు అని వాడు తెలుసుకోగలిగితే, అసలు ఇలాగంటే ఒక భావనకి ఉన్నది అనే సత్యం, ఒక్క పిసరంత ఐడియా వాడికి తెలిస్తే వాడు కృతార్థుడైపోతాడు. ఆ బరువు, ఆ కర్తృత్వం అనే బరువు తీరిపోతుంది. ఓ మహాత్ములతోటి నేను ప్రసంగం చేశాను. ఏమండి, ఫలానా వాడు అవమానం చేశాడని లేక అన్యాయం చేశాడని మనస్సుకి క్లేశం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందువల్ల కలుగుతుంది అని అడిగాను నేను. అడిగితే ఆ మహాత్ములు చెప్పారు, స్వామీజీ మీలో ఇంకా కర్తృత్వ బుద్ధి కనుక ఉన్నట్లయితే అటువంటి దృష్టి ఏర్పడుతుంది. ఏమిటా దాని రహస్యం ఏమిటా అని నేను గమనించా. ఏమిటంటే రహస్యం, తన యందు తాను కర్తృత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడికి చుట్టుపక్కల వాళ్ళందరూ కర్తలుగానే భాషిస్తారు. ప్రతి కర్మని చేసే కర్తను నేను కదా, కాబట్టి నాకు మీరందరూ కర్తలుగా భాషిస్తారు. మీరందరూ కర్తలుగా భాషించినప్పుడు కర్త చేసే ప్రతి పని నాకు అనుకూలం కావాలని ఏం లేదు. కొంతమంది కర్తలు చేసే పనులు నాకు అనుకూలంగా ఉంటాయి, వాళ్ళ యందు రాగం ఏర్పడుతుంది. ఇంకో కొంతమంది కర్తలు చేసే క్రియలపై అవి నాకు ప్రతికూలంగా ఉంటాయి, వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది. కాబట్టి నేను కర్తని అని అనుకుంటున్నంతసేపు ఎదుటి వాళ్ళందరూ కర్తలుగా భాషిస్తారు. వాళ్ళు కర్తలుగా భాషిస్తున్నంతసేపు వాళ్ళు చేసే పనులు యందు రాగద్వేషాలు ఉంటాయి. అప్పుడు వాడు చేసిన అవమానం చేసాడనో వాడు తిట్టాడనో నేను దుఃఖపడుతూనే ఉంటాను. ఎప్పుడైతే నేను కర్తని కాను అని నేను తెలుసుకున్నానో అప్పుడు ఎదుటివాడు కూడా కర్త కాదు, అక్కడ కర్త ఎవడూ లేడు అని తెలుస్తుంది. అప్పుడు మీకు వాడు అవమానం చేశాడు, వీడు అవమానం చేశాడని దుఃఖమే ఉండదు. అబ్బో, మీరు ఆలోచించండి, చాలా గంభీరమైన విషయం. కనుక తన యందు కర్తృత్వాన్ని విడిచిపెట్టేసి తన యందు కర్తృత్వం ఉన్నవాడే మరణ సమయంలో బెంగ పెట్టుకుంటాడు. నా యందు కర్తృత్వం లేదు, నా కర్తవ్యాన్ని ఆ సమయంలో సందర్భానుసారంగా కర్తవ్య నిర్వహణ చేసాం కానీ కర్తృత్వం అనేది లేదు. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. అసక్తంగా అంటే కర్తృత్వ భోక్తృత్వముల యొక్క బరువు పూచి లేకుండగా నిత్యకర్మని కర్తవ్య కర్మని చేసుకుంటూ పోతే అంటే వాళ్ళ ఆ విప్లవ వీరులు దేశం యొక్క సేవ పేరుతోటి కొంత కర్మని వాళ్ళు ఈ కర్మ మనం చేయాలి అని అనుకున్నారు, చేశారు, అయిపోయింది. ఉరికంబానికి ఎక్కే ముందు మేము చచ్చిపోతే ఇంక దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టేవాడు ఎవడు, తర్వాత ఎవడు ఫైట్ చేస్తాడు, మేమే కదా ఫైట్ చేయాల్సిన వాళ్ళం, మరి మేమే లేకుండా పోతే స్వాతంత్ర్యం రాదేమో దేశానికి అని ఈ రకంగా కర్తృత్వం నెత్తిన పెట్టుకుంటే వాడు చచ్చిపోయేప్పుడు కూడా దుఃఖపడుతూనే చావాల్సి. అటువంటి అజ్ఞానం అనేది సుతరాము లేకపోవడం చేత నైనం ఛందంతి శస్త్ర నైనం దహతి పావక. మా వంతు పని మేము చేశాము, మా చేత భగవంతుడు ఆ రకంగా చేయించినాడు. ఈ దేహం పోతే ఇంకొక దేహం వస్తుంది, ఈ వీరుడు పోతే మరో వీరుడు వస్తాడు. ఈ స్వాతంత్ర్యాన్ని ఎప్పుడు రావాలి, దేశం ఎప్పుడు స్వతంత్రం అవ్వాలని నిర్ధారించేది ఒక వ్యక్తి కాదు, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అదంతా నడుస్తూ ఉంటుంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కృతార్థుడే. వాడికి ఎప్పుడు ఆ దుఃఖం అనేది, ఆ భారం అనేది ఉండదు. ఎనీవే, ఈ వీరులు, ఈ స్వాతంత్ర్య వీరులు ఈ శ్లోకాన్ని వల్లిస్తూ ఉరికంబాన్ని చిరునవ్వుతోటి ఎక్కినప్పుడు ఈ బ్రిటిష్ అధికారులు గమనించి, ఏమిటండి ఈ శ్లోకాలు, వీళ్ళు వల్లిస్తున్న శ్లోకాలు ఏమిటి, ఏ భాష ఇది అంటే, ఇది సంస్కృత శ్లోకాలు, భగవద్గీతలో శ్లోకాలు. అది కూడా రిపోర్ట్లో రాసుకుంటారు వాళ్ళు, అంతా రిపోర్ట్లో రాస్తారు. అప్పుడున్న అరగంట సేపు జరిగిన వ్యవస్థ అంతా రిపోర్ట్లో ఉంటుంది కదా. ఆ రిపోర్ట్ చూసి ఏమిటి శ్లోకాలు అంటే, గీత. వాట్ ఈస్ గీత? ఇట్స్ ఎ ఫిలాసఫీ బుక్. వాట్ ఈస్ దట్ బుక్? ఇట్ ఈస్ ఎ హిందూ ఫిలాసఫీ. బ్యాన్ ఇట్
అని బ్రిటిష్ వాళ్ళు దే ట్రై టు బ్యాన్. ఎందుకంటే ఈ విప్లవ వీరులకి భగవద్గీతే స్ఫూర్తి అంటే అప్పుడు ఏం చేస్తారండి? టెర్రరిస్టులను అందరినీ సపోర్ట్ చేసే బుక్ ఏదైనా ఉంటే ఏం చేస్తాడు? బుష్ ఏం చేస్తాడు? బ్యాన్ చేసేస్తాడు. యునైటెడ్ స్టేట్స్లోనే కాదు, ఇరాక్ ఇరాన్లో కూడా బ్యాన్ చేస్తాడు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడో కూడా బ్యాన్ చేసి పెడతాడు. సో ఎందుకంటే సపోర్ట్ ఇవ్వడానికి వీలు లేదని బ్యాన్ చేస్తారు. అలాగే గీతని బ్యాన్ చేయాలని బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు, గీతని బ్యాన్ చేయడం ఏంటంటే ఏమైనా అర్థం ఉందా? గీతను బ్యాన్ చేయాలంటే భారతదేశంలో 33 కోట్ల మందిని మీరు చంపితే అది బ్యాన్ అవుతుంది, అంతవరకు అది బ్యాన్ కాదని ఎవరో చెప్తారు. తర్వాత వారెన్ హేస్టింగ్స్ అని ఒక వైస్రాయ్ ఉండేవాడు, ఆయన భగవద్గీత చాలా ప్రీతిగా చదివాడు. సో ఈ రకంగా ఈ ఒక్క శ్లోకం అండి, ఇది భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంతో ఉన్న జతపడి ఉన్న శ్లోకం, ముడివడి ఉన్న శ్లోకం. మన స్కూల్స్లో ప్రభుత్వం వాళ్ళు ఈ శ్లోకాన్ని చెప్పాల్సి ఉండే. నిజానికి దీంట్లో మతం ఏముంది? ఈ శ్లోకంలో నయనం చందంతే శస్త్రాన్ని మతం ఏమైనా? అన్ని మతాలకి సమానంగా వర్తిస్తున్నారు. ఏ మతం వాడైనా ఆ శ్లోకాన్ని అనొచ్చు. కానీ మన వాళ్ళు మరి అలా మన ఈ సెక్యులరిజం పేరుతోటి ఈ శ్లోకాన్ని చెప్పరు వీళ్ళు. అస్తు చాలా గొప్ప శ్లోకం, దాని హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ అది. ఇప్పుడు ఒక్కసారి ఆ శ్లోకంలో ఉండే పదాలకు అర్థం చెప్తాను, చెప్పండి. ఏనం, ఈ ఆత్మస్వరూపమును శస్త్రాన్ని ఆయుధములు నందంతి పోసివేయవు. ఏనం, ఈ ఆత్మస్వరూపమును బాలక అగ్ని నదహతి తగులబెట్టదు. ఏనం, ఈ ఆత్మస్వరూపమును ఆపహ చ నీళ్లు కూడా నక్లేదయంతి తడుపవు. మారుత గాలి నోషయతి ఎండింపజేయదు. గాలి ఏం చేస్తుందంటే తడిగా ఉన్నదాన్ని ఎండిట్లా చేసేస్తుంది. సో ఇప్పుడు మీకు వేసంకాలంలో ఈ వేడి గాలి వచ్చి దేహానికి తగిలితే వాడికి సన్ స్ట్రోక్ వస్తుంది, శోష వచ్చి పడిపోతాడు. అవునండి, విన్నారా? అదే శోష అయ్యతి మారుత. గాలి ఎండ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు చలికాలంలోనైనా వేసంకాలంలోనైనా గాలి మీకు చాలా డేంజర్. అది గాలి లేకపోతే విండ్ చిల్ అంటారు చలికాలంలో. అయితే విండ్ లేకపోతే నో ప్రాబ్లం. మీరు చలికాలంలో విండ్ వెరీ డేంజరస్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. నేను ఒకసారి ఫుట్పాత్ మీద నడుస్తున్నా టొరాంటోలో, -30 degrees సెంటిగ్రేడ్. ఒళ్ళంతా కప్పుకున్నాను, బూట్లు అవి ఉన్నాయి, చేతులకు గ్లోవ్స్ ఉన్నాయి, టోపీ ఉంది, అంతా ఉంది. నడిచి వెళ్తుంటే విండ్ కొట్టింది. విండ్ వచ్చి మొహాన్ని కొడితే ఈ మొత్తం ఎక్స్పోజ్ అయిన పోర్షన్ ఏదో ఉంది చూడండి, ఈ కళ్ళు, ఈ నుదురు, ఈ చీక్స్, ఇవన్నీ కూడా నిప్పులు పోసినంత మంట. ఎంత మంట అంటే అట్వన్స్ వెనక్కి తిరిగి నిలబడ్డాం. వెనక్కి తిరిగి నిలబడకపోతే స్పృహ తప్పిపడిపోయే మాట. వెనక్కి తిరిగితే కొంత ప్రొటెక్షన్. అంత డేంజర్. అలాగే వేసంకాలంలో కూడా 45 degrees ఉన్నా పర్వాలేదు, కానీ ఆ టెంపరేచర్తో ఉన్న గాలి కనుక మీకు తగిలితే ఒక 10 నిమిషాలు శోష వచ్చి పడిపోతుంది. సో ఈ విధంగా 4 పంచభూతాల్లో ఆకాశం మినహాయించి మిగిలిన 4 భూతములు కూడా దేహాన్ని నశింపజేయ సమర్థములై ఉన్నవి. నీళ్లలో పారేస్తే ఈ దేహం నశించిపోతుంది, నిప్పుల్లో పారేస్తే నశించిపోతుంది. భూమి అంటే పృథివీ, అంటే దీని మీద బరువో లేకపోతే దీన్ని కఠిన ద్రవ్యము, కత్తి మొదలైనటువంటివి కూడా పృథివీ వికారములే. వాటితోటి ఈ దేహాన్ని కోసేస్తే నశించిపోతుంది. గాలి కనుక గట్టిగా తగిలితే నశించిపోతుంది. కానీ ఆ దేహమునందు ప్రకటమైన ఆత్మతత్వమును ఈ పంచభూతములు ఏమీ చేయలేవు. ఆత్మతత్వమునకు వినాశము లేదు. అది ప్రణాళిక. మళ్ళీ క్లాస్లో ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సో ఇవాళ భగవద్గీత క్లాసు సక్సెస్ఫుల్గా అయింది. చాలా